అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు ముందు చూసిన శారీ అండ్ బ్లౌజు మా బాబు ఫంక్షన్‌కి నేనే రెడీ చేసుకున్నానండి. అంటే ఆ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ మీద నేను వర్క్ చేసుకున్నాను. అది ఎలా చేశానో ఈ వీడియోలో మొత్తం పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఫస్ట్ ఇలాంటి కట్ వర్క్ ముందే డిజైన్ చేయించుకున్నానండి. బ్లౌజ్ బయటే స్టిచ్ చేయించుకున్నాను. దానికి జర్దోజీ తీసుకొని చైన్ స్టిచ్ వేసేసుకున్నానండి ఫస్ట్. ఈ బ్లౌజ్ మొత్తం డిజైన్ చేయడానికి నాకు అరౌండ్ 500 రూపీస్ పడిందండి. ఇంకా ఆ కొనుక్కున్న మెటీరియల్స్‌లో చాలా మిగిలిపోతాయి. అది ఫుల్‌గా డిజైన్ అంతా పూర్తిగా చూడండి. లాస్ట్‌లో నేను దేనికి ఎంత కాస్ట్ అయిందో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఈక్వల్ డిస్టెన్స్‌లో వేసుకోవాలండి చైన్ స్టిచ్ అనేది. అప్పుడు మనకి లుక్ చాలా బాగొస్తది. చిన్నగా వేసుకుంటే చాలా ఈజీయేనండి. పెద్ద కష్టమేం కాదు. ఇది బయట చేయించాలంటే చాలా అవుతుంది. మన ఇంట్లో కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చేసేసుకోవచ్చండి. ఎక్కువ శాతం ఇందులో అన్నీ అంటించుకునేవే ఉంటాయండి. పెద్దగా కష్టం కూడా అనిపించదు. ఈ వీడియోలో నెక్ డిజైన్ ఒకటే ఇచ్చానండి. హ్యాండ్స్‌కి సెపరేట్‌గా డిజైన్ చేశాను. అది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది కూడా చెక్ చేయండి. ఇలాగే స్టిచ్డ్ బ్లౌజ్ మీద మనమే మెటీరియల్స్ తెచ్చుకొని ఎలా చేసుకోవాలి. చాలా రకాల డిజైన్స్ నేను ఈ ఛానల్‌లో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ ఒకసారి చూసేయండి. ఈ ఐడియా కానీ డిజైన్ కానీ ఏదైనా నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. పక్కన బెల్ బటన్ క్లిక్ చేస్తే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా చూసేయచ్చు. అలాగే ఫుల్గా చైన్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఇది స్టోన్ చైన్ అండి, మార్కెట్లో దొరుకుతుంది. ఇది తీసుకొచ్చి అది ఫ్యాబ్రిక్ గ్లూని ఆ చైన్ స్టిచ్ వేసిన వెంటనే దగ్గరగా లైట్గా అప్లై చేసుకొని అలా దగ్గరగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మెల్లగా ఈ స్టోన్ చైన్ని అంటించేసుకోండి. అది కొంచెం డ్రై అవ్వాలండి. ఒక 15 మినిట్స్ పడుతుంది. డ్రై అయిపోవాలి. తర్వాత ఇవి జర్కన్ బేస్ అండి. ఇది స్టిక్ టైప్ కుందన్స్ 50 రూపీస్ పడతాయండి ఆ కుందన్స్. ఫస్ట్ ఇలా ఆ సెమీ సర్కిల్కి సెంటర్లో గమ్ అప్లై చేసుకొని అక్కడ జర్కన్ బేస్ని అంటించుకోండి. కొంచెం డ్రై అయ్యాక కుట్టుకోండి. అది ఇంకా అసలు ఎక్కడికి కదలకుండా ఉంటుంది. తర్వాత ఇలా డ్రాప్ షేప్స్లో దాని చుట్టూతో ఒక ఫ్లవర్ వచ్చేలా గమ్ అప్లై చేసుకొని దాని మీద ఈ స్టోన్స్ స్టిక్ చేసేసుకోండి. అవి కుట్టే పని లేదండి, ఇంకా అంటించేయడమే. ఏమీ ఊడిపోవండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలా ఒక 5 అలాగే కంప్లీట్గా మొత్తం అంటించేసుకోండి. ఎక్కువ గమ్ పెట్టేయకండి. అది గమ్ డ్రై అయిపోయినా కూడా షైనీగా మెరుస్తూ ఉంటుంది, చూడడానికి బాగోదు. కరెక్ట్గా అవసరమైనంత ఊడిపోకుండా దగ్గరగా నీట్గా గ్యాప్స్ లేకుండా అంటించుకోండి. ఫస్ట్ బ్లౌజ్ని ఐరన్ చేసుకోవాలండి ఖచ్చితంగా. అప్పుడే అది క్లాత్ కదలకుండా నిలబడి ఉంటుంది. ఇప్పుడైతే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్లవర్ షేప్లో అంటించేసుకోండి అన్నీ ఓవరాల్గా. మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక లైన్ స్టోన్ చైన్ని లైట్గా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని స్టోన్ చైన్ని అంటించుకోవాలి. ఇప్పుడు ఈ స్టోన్ చైన్ని మనం ఎన్నిసార్లు అంటించినా కూడా దాన్ని మళ్ళీ కుట్టుకోవాలండి. కొంచెం కదలకుండా ఆరిపోయిన తర్వాత దగ్గరగా కుట్టుకోవాలి. తర్వాత ఆ మధ్యలో ఉన్న గ్యాప్స్లో మళ్ళీ ఒక జర్కన్ బేస్ని అంటించుకోండి. వాటిని కూడా స్టిచ్ చేసుకోవాలి కొంచెం ఆరిపోయాక. అలా అంతా కంప్లీట్గా అంటించుకున్న తర్వాత ఈ జర్కన్ బేస్కి అటు ఇటు మళ్ళీ కొంచెం గమ్ అప్లై చేసుకొని ఇప్పుడు మీరు చూసిన డ్రాప్ షేప్ కుందన్స్ లాంటివి రౌండ్ కుందన్స్ అండి. అవి కూడా 50 రూపీస్ ఉంటాయి.
10 గ్రామ్స్ 50 రూపీస్. అవి దానికి అటు సైడ్ ఇటు సైడ్ అంటించేసుకోండి. ఈక్వల్ గ్యాప్సేనండి అసలు దీనికి ఇంత నీట్గా కనిపించడానికి మెయిన్ కీ వచ్చేసి ఈక్వల్ గ్యాప్స్ ఉండాలి. ఇవి వచ్చేసి అలాంటివే స్క్వేర్ అండి, స్క్వేర్ టైప్ కుందన్స్ని నేను ఇట్లా రాంబస్ లాగా ఇట్లా క్రాస్గా అంటించేసుకున్నాను లైన్గా. ఇంకా నీట్గా ఒక టూత్ పిక్ కానీ లేదా నీడిల్ని కానీ తీసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా గమ్ అప్లై చేసుకొని ఈక్వల్ డిస్టెన్స్లో అంటించేసుకోవడమే. ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతాయండి ఈ స్క్వేర్ కుందన్స్. మిగతావన్నీ 10 గ్రామ్స్ తీసుకున్నా చాలా మిగిలిపోతాయి. వేరే బ్లౌజెస్ కానీ వీటితో బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చండి, దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అలా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్టోన్ చైన్ని అంటించేసుకోండి. దీన్ని కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలండి. తర్వాత ఇవి వచ్చేసి ఈ శారీలో ఇంకొక కలర్ ఉంది కదండి, ఆ కలర్. ఇవి 10 గ్రామ్స్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇవి కూడా ఇందాక జర్కన్ బేస్ మీద ఎక్కడైతే బేస్ అంటించామో దాని మీద అంటించేసుకోవాలి. తర్వాత ఇది సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి, సేమ్ శారీలో ఉన్న దాని కలర్. ఫ్రెంచ్ నాట్ వేసుకున్నాను. 10 వరుసలు తీసుకొని 2 టైమ్స్ సూదికి రౌండ్గా చుట్టి కిందకి లాగేయాలండి. ఈ దారం వచ్చేసి 20 రూపీస్ పడిందండి. ఇట్లా జాగ్రత్తగా లెఫ్ట్ హ్యాండ్తో లాగి పట్టుకోవాలండి సూదంతా కిందకి లాగే వరకు. అట్లా నీట్గా వచ్చేయాలండి. అలాగే కంప్లీట్గా మొత్తం వేసేసుకోవాలి. తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకొని చిన్న సెమీ సర్కిల్ లాగా గీసుకొని దాన్ని అప్సరా వైట్ పెన్సిల్తో ఇట్లా ఆల్ ఓవర్గా గీసేసుకోండి, చిన్న చిన్న సెమీ సర్కిల్స్. మళ్ళీ ఇప్పుడు ముందు ఫస్ట్ వేసిన చైన్ స్టిచ్చే ఈ చిన్న సెమీ సర్కిల్స్ కూడా మొత్తం వేసేసేయాలండి. మెల్లగా మార్క్ చేసుకున్న దాని మీద ఈక్వల్ డిస్టెన్సెస్తో మెల్లగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్నగా దగ్గరగా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. అది ఈక్వల్ డిస్టెన్స్గా లేకపోతే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చూడడానికి అస్సలు బాగోదు. ఇలా మనం కరెక్ట్గా వేస్తేనే మగ్గం చేసిన లుక్ వస్తుందండి. బర్త్డే ఫంక్షన్ కోసం మా పిల్లల అవి కూడా క్లాత్ తీసుకొని డిజైన్ చేయించామండి. అవి కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇలా ఓవరాల్గా చైన్ స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇవి మల్టీ కలర్ సీక్వెన్స్, ఇవేమో షుగర్ బీడ్స్ అండి, గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్. ఇది మామూలు మెషిన్ థ్రెడ్డేనండి. తీసుకొని ఆ సెమీ సర్కిల్స్ గీసిన తర్వాత పైన ఉన్న గ్యాప్లో మధ్యలో కరెక్ట్గా సూది పైకి తీసుకొని ఒక మల్టీ కలర్ సీక్వెన్ని ఒక షుగర్ బీడ్ని ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత షుగర్ బీడ్ పైనుంచి సీక్వెన్ మధ్యలో నుంచి కిందకి దించేసుకోవాలి. అర్థమైంది కదండి. ఫస్ట్ ఒక సీక్వెన్ని ఒక షుగర్ బీడ్ని ఎక్కించుకొని షుగర్ బీడ్ బయట నుంచి సీక్వెన్ మధ్యలో నుంచి కిందకి దించేయాలండి. అలా మధ్యలో అంతా ఫిల్ చేసుకోండి. తర్వాత ఇవి గోల్డ్ కట్ బీడ్స్ అండి, మళ్ళీ షుగర్ బీడ్స్. వాటితో ఇలా 3 ఒక బంచ్ లాగా వేసానండి. ఒక గోల్డ్ కట్ బీడ్ తీసుకోవాలి, ఒక షుగర్ బీడ్, ఒక సీక్వెన్ తీసుకుని సూది కిందకి దించేసుకోవడమే. ఒక 3 వచ్చేలా ఒకటి స్ట్రైట్, దానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసేసుకోవాలండి. హ్యాండ్స్ వీడియో కూడా తప్పకుండా చూడండి, అది డిఫరెంట్గా చేశాను, సేమ్ ఇలాగే ఉంటుంది డిజైన్. ఇలా దగ్గరగా 3 వేసేసుకోండి. తర్వాత దీనికి బుటీస్
ఇలా డిజైన్ చేశాను చూడండి. సేమ్ ఆ కలర్ స్క్వేర్ కుందన్స్ తెచ్చాను. ఏదైతే శారీలో కలర్ ఉందో కొంచెం పర్పుల్ షేడ్లో, మా బాబు డ్రెస్ కూడా పర్పుల్ షేడ్లోనే ఉందండి. ఆ పర్పుల్ షేడ్ కొంచెం హైలైట్ వచ్చేలాగా ఇలా బుట్టీస్ డిజైన్ చేశాను. గోల్డ్ కట్ బీడ్ తీసుకొని 4 సైడ్ స్టిచ్ చేసుకోవాలి. వీటిని కూడా ఇలాగే రాంబస్ షేప్లో అంటించుకున్నాను. కొంచెం డ్రై అయ్యాక కొంచెం టైట్గా వేయండి స్టిచ్చెస్. లూజ్గా అయిపోతే అవి లేసిపోతాయి, బాగా లుక్ ఉండదు. కొంచెం టైట్గా లాగి కిందకి దించుకోండి. ఇలా 4 సైడ్స్ కంప్లీట్గా ఈక్వల్ డిస్టెన్స్తో వేసేసుకోండి. తర్వాత ఆ మధ్యలో గ్యాప్స్లో షుగర్ బీడ్స్ తీసుకొని 4 సైడ్స్ కుట్టేయండి. 4 కార్నర్స్లో షుగర్ బీడ్స్ కుట్టేయండి. షుగర్ బీడ్ని దానిలో ఎక్కించుకొని కిందకి దించేయడమేనండి సూది. పెద్ద పనేమీ కాదండి, అన్నీ అంటించేసుకోవడమే. కుట్టేది కూడా చాలా తక్కువే ఉంది. ఒక చైన్ స్టిచ్, ఫ్రంట్ నాట్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందండి దీనికోసం. మిగతా అన్నీ చాలా తక్కువ కాస్ట్లో అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి. ఇలా 4 సైడ్స్ అయిపోయాక కింద దానికి ఎగ్జాక్ట్ కింద ఇలా రౌండ్ షేప్ బీడ్స్, ఇది కుందన్స్ అంటించేసుకోవడమేనండి. బుటీ ఇలా సింపుల్గా నీట్గా ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఎంత కాస్ట్ అయిందో చూడండి. బ్లౌజ్కి 3 మీటర్స్ పట్టిందండి. ఫ్యాబ్రిక్ గ్లూ ఒక బాటిల్ 30 రూపీస్ అండి, అది చాలా మిగిలిపోద్ది. ఇంకా కుందన్స్ అండి, అక్కడ అంటించిన కుందన్స్ స్క్వేర్, రౌండ్, పెటల్ షేప్ కానీ, కలర్ టైప్ పర్పుల్ కలర్ స్క్వేర్ కుందన్స్ కానీ అన్నీ ఒక్కొక్కటి 10 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్ అండి. అవి 4. షుగర్ బీడ్స్ కూడా చాలా స్పెషల్.